హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్‌గా, ఈజీగా మడత కాజాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే నేను చూపించానండి. చూస్తున్నారు కదా! లేయర్‌గా చాలా టేస్టీగా, క్రిస్పీగా, జ్యూసీగా కూడా ఉంటాయి. ప్రాసెస్ ఏంటి అనేదైతే చూసేద్దాం. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అయితే మైదా పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అయితే పిండిననేది తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది మనకు కొంచెం మంచిగుంటుంది. ఏ స్వీట్ చేసుకున్నా సాల్ట్ అనేదైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఘీ ఉంటే ఘీ కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! మనకు పిండి అనేది అయితే ఈ విధంగా రావాలి. ఆయిల్ అంతా అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాం. చూసారు కదండీ! పిండిని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! మన చపాతీ పిండి లాగానే కలుపుకుంటామనమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకో హాఫ్ కప్ ఏసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక్క గ్లాస్ వాటర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని పాకం రానివ్వాలి. ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక స్పూన్ ఆయిల్ అనేది కూడా ఈ మైదా పిండిలోకి యాడ్ చేసుకొని వీటిని మంచి క్రీమీ టెక్స్చర్‌తో వచ్చేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! ఇంతే. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని వీటిని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఈ టెక్స్చర్ అయితే ఉండాలండి మనకి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఈ మిక్స్‌ని. ఇప్పుడు మన పిండి కూడా 5 మినిట్స్ వరకు అయితే నానిందండి. చూస్తున్నారు కదా! చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం కాజాస్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. వాటి కోసం అయితే నేను ఫస్ట్ కొద్దిగా పిండిని అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనం పిండిని తీసుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని మనము చపాతీలాగా కొద్దిగా పొడి పిండి అనేది వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఎంత వీలైతే అంత సన్నగా మీరైతే ఈ చపాతీ పిండిలాగా అయితే చేసుకోండి. చపాతీలాగా అయితే చూస్తున్నారు కదా! ఈ చూపించిన విధంగానే అన్నిటిని కూడా ఇలానే సన్నగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగానే నేను ఇవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కాజాలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని ఈ విధంగా పరుచుకొని దీని మీద మనం ముందుగా ఆయిల్ అలానే పిండి ఏసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ క్రీమ్‌ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చాలా లేయర్‌గా అయితే వస్తాయన్నమాట కాజాలనేవి. వీటన్నిటిని మంచిగా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్‌తో కూడా అప్లై చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా అప్లై చేసుకున్నాక కొద్దిగా పొడి పిండిని కూడా చల్లేసి ఇంకో చపాతీని కూడా మనము దీని మీద వేసుకోవాలన్నమాట. ఇలానే చూపించిన విధంగా అన్ని లేయర్‌లు కూడా ఈ మిక్చర్ అనేది ఏసేసుకొని దాని తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లేసుకొని అలానే లేయర్‌గా మనం ఈ చపాతీని
పేర్చుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగానే వేసుకోవాలండి చపాతీస్‌ని. లేయర్‌గా ఏసేసుకోవాలి. ఇవి మిక్స్చర్ అనేది యాడ్ చేసుకుంటూ. చాలా క్రిస్పీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక్కసారి చపాతీ కర్రతో ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోండి. గట్టిగా కాదు, చాలా నెమ్మదిగా అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని రోల్ చేసుకుందాం. చూపించిన విధంగా అయితే రోల్ చేసుకుంటూ చూసారు కదా, ఈ విధంగా అయితే రోల్ చేసుకున్నాం మనం. చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకున్న వాటిని ఇలా చిన్న చిన్న ఘాట్లు అనేవి అయితే పెట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదండి, చూపించిన విధంగా అన్నిని ఇలానే చేసుకో. ఇప్పుడు వీటిని ఇలా ఉంది కదండి, ఇలా పెట్టేసుకొని జస్ట్ ఒక ప్రెస్ అలా చేస్తే సరిపోతుంది. ఆ విధంగానే అన్నిటిని కూడా అదే విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది అయితే మనకి ఫ్రైకి తగ్గట్టుగా అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక పక్క మనం పాకం కూడా రెడీ అవుతుందండి. ఇది జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఆయిల్ అయితే హీట్ అవ్వనిద్దాం. ఈ కాజాలు అనేవి మనము ఎప్పుడైనా చేసుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ హీట్ కూడా అవ్వకూడదు. చూసారు కదండి, ఆయిల్ జస్ట్ కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కాజాస్ అనేవి అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతే మనకి మడత కాజాలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఆయిల్ అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోండి. ఇలా వేసాక వాటంతట అవే పైకి వస్తాయండి. ఇప్పుడు వీటంతట ఇవే పైకి వస్తాయన్నమాట. మనం ఏం కదపకూడదు, కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్ అవ్వకూడదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఇప్పుడే ఈ లేయర్స్ అనేవి అయితే మంచిగా కనిపిస్తూ ఉన్నాయి కదా. అలానే మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగానే మనకు కలర్ రావాలి. ఇప్పుడు లైట్గా వచ్చాయి, ఇంకాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కాజాలను అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. అప్పుడే మనం పాకం అనేది అయితే గట్టిగా మంచిగా పీల్చుకుంటుంది అనమాట. ఇలాగే మొత్తం అన్నిటినీ వేసేసి ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నిటిని వేసుకొని కాసేపు కదిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకుందాం. చూశారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా సింపుల్గా అయితే ఈ మడత కాజాను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్వీట్ షాప్లో కొన్న దానికంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.